హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది నో కాస్ట్ లో కాస్ట్ అని చెప్పొచ్చు. మనము వాడుకొని పడేసే వాటితో మళ్ళీ రీయూజ్ చేసుకునే పర్పస్లో నేనైతే వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఐటమ్సే, ప్రతి ఒక్కరు కూడా వీటిని వేస్ట్గా పడేసేవే కాబట్టి సో అందరికీ కూడా ఖచ్చితంగా యూజ్ అవుతాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి బాటిల్స్ అయితే డిష్ వాషర్ లిక్విడ్స్, అలాగే ఫ్లోర్ క్లీనర్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో వీటికైతే ఇక్కడ పైన క్యాప్ ఇచ్చారు కదా, ఇది చూడండి. ఇది చాలా సూపర్గా ఇచ్చారంటే డిష్ వాషర్ లిక్విడ్ ఇది యాక్చువల్లీ అయిపోయాక వాష్ చేసేసుకొని దీనిని మనం దేవుడి రూమ్లో ఆయిల్ పెట్టుకోవడానికి ఒక బాటిల్ పెట్టుకుంటాం కదా, సో ఆయిల్ దీపాలలో పోసుకోవడానికి ఇలాంటిది అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే సైడ్స్లో కారకుండా చూడండి, ఇక్కడ నేను వాటర్ వేసి చూపిస్తున్నాను. మనము మంచిగా నీట్గా ఇలాగ పోసేసుకోవచ్చు. ఎక్కువ తక్కువ పడడము, అంటే బాటిల్ వంపినప్పుడు కొంచెం ఎక్కువగా పడడం, సైడ్లో కారడం ఇలాంటివంతా జరగకుండా ఉంటుందన్నమాట. మనం కిచెన్లో కూడా దీనిని మంచిగా వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ బాటిల్ అనేది మంచి క్వాలిటీతో ఉంది. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఒకవేళ మీకు బాటిల్ నచ్చకపోయినా ఈ పైన క్యాప్ని తీసేసుకొని అయినా సరే మీరు వేరే బాటిల్స్కి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది మంచి క్వాలిటీతో ఉంది కాబట్టి ఇలాంటివి వేస్ట్ చేయకుండా మళ్ళీ మనం రీయూజ్ చేసేసుకోవచ్చు. దేవుడి దగ్గరికి అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా అలాగే మనం కిచెన్లో కూడా దోశ పైన వేయడానికి, ఇలా ఫ్రై ప్యాన్స్లో వేయడానికి పెట్టుకుంటూ ఉంటాం కదా చిన్న చిన్నవి, దానికైతే ఇది చాలా సూపర్గా యూజ్ అవుతుంది. దీనికి లోపల డై ఉంది కాబట్టి మీరు ఏ బాటిల్కి పెట్టుకున్నా కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. సో ఇట్లాంటివి ఇది పక్కకు పెట్టుకున్నా సరే మీరు బాటిల్ అంతా యూజ్ చేయకపోయినా ఇలాంటివైనా కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకోసం ఇది చూపిస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే అప్పుడు ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. వీటిని అయితే మళ్ళీ మనము రీయూజ్ చేయము. దాదాపుగా ఒకసారి యూజ్ చేసుకున్నామంటే డస్ట్లో పడేస్తూ ఉంటాము. సో ఇలాంటి వాటిని కూడా మళ్ళీ మనం రీయూజ్ చేసుకునే ప్రాసెస్ నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఇంకొకటి అనమాట, ఇది ఫ్లోర్ క్లీనర్. ఇందాక మీకు చూపెట్టింది డిష్ వాషర్ లిక్విడ్, ఇది ఫ్లోర్ క్లీనర్ బాటిల్. సో దీన్ని అయితే ఇలాగా పైన కట్ చేసేసాను. చూడండి, ఈ కింద పార్ట్కి ముందు కట్ చేసిన వాటర్ బాటిల్ పైన పార్ట్ని రెండింటిని అడ్జస్ట్ చేసి ఇలాగ పెట్టేస్తే లోపలికి చూడండి ఇలాగ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా దీనికి 2 బాటిల్ అవసరమో ఒక బాటిల్ సరిపోతుందంటే ఇలాగ ఫిక్స్ అవ్వదు కదా ఒక బాటిల్ కట్ చేస్తే. సో దానికోసము బ్యాంగిల్స్ అయితే మనము మట్టి గాజులు తెచ్చుకున్నప్పుడు ఇవి ఆర్గనైజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. దేంట్లో నేను పెట్టుకుంటే పగులుతూ ఉంటాయి కదా, సో బయట డస్ట్ పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లా కాకుండా ఇలాగా బాటిల్స్ని కట్ చేసేసుకొని పెట్టుకున్నారంటే ఎక్కడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. మనం ఎక్కడైనా ఇంట్లో ఆర్గనైజ్ చేసుకున్నా కూడా ఇలా లోపల పెట్టేసి పెట్టుకున్నామనంటే అవి డస్ట్ పట్టకుండా ఉండడమే కాదు, మంచిగా పగిలిపోకుండా కూడా నీట్గా ఉంటాయన్నమాట. వీటికి ఒక బాక్స్ లాగా ఉంటుంది ఇది. సో ఇలాగ పెట్టేసుకోవచ్చు, ఇంకా పై దాకా కూడా పెట్టేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే కనుక. చూడండి, ఇలాగ ఓపెన్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. మీరు ఇలా పెట్టేసుకొని ఎక్కడైనా సరే బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ ఒక 2-3 బాటిల్స్, అంటే మీకు గాజులను బట్టి మీరు బాటిల్స్ ఇలా పెట్టుకున్నారంటే చాలా నీట్గా ఉండిపోతాయి. సో మీకు యూజ్ అవుతుందని నేను ఈ టిప్ షేర్ చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా లోపల ఉండిపోయాయో. మనకు ఒక బాక్స్ టైప్లో ఉంది కదా, ఓపెన్ చేసుకోవడానికి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్నే కింద పార్ట్ కట్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, ఇది ఇంకొక బాటిల్. సో ఈ బాటిల్ కింద ఇది ఏంటంటే కొంచెం మాకు క్వాలిటీ బాగుందనమాట. ప్లాస్టిక్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంది. సో దానికోసం ఇక్కడ కింద ఉండేది తీసుకున్నాను. మంచిగా ఒక బౌల్ లాగా ఉందన్నమాట. దీనికి పైన డిజైన్ కూడా వచ్చింది కదా, సో ఒక బౌల్ లాగా ఉంది. దీనికైతే కింద ఇక్కడ నేను 2 హోల్స్ పెట్టేసుకుంటున్నాను. 2 వైపులా వాటర్ వెళ్ళిపోవడానికి ఇలాగా 2 హోల్స్ పెట్టేసుకుంటున్నాను. అలాగే సైడ్లో కూడా చూడండి ఇలాగ కొంచెం ఏదైనా చాక్ కానీ ఏదైనా ఇలా హీట్ చేసి పెట్టుకున్నామంటే నీట్గా హోల్స్ అయిపోతాయి. అలాగే పైన కూడా 2 వైపులా కరెక్ట్గా ఆపోజిట్ వేలో నేను 2 హోల్స్ పెట్టేసుకొని దీనికైతే ఒక వైర్ కడుతున్నాను. అంటే ప్లాస్టిక్ వైర్ ఇది. మీ దగ్గర కాటన్ థ్రెడ్ ఉంటే కాటన్ థ్రెడ్ అయినా కట్టుకోండి, నీట్గా ఉంటుంది. సో ఇలాగ కట్టుకునే దాన్ని ఎక్స్ట్రాస్ కట్ చేసేసి దీనినైతే మంచిగా హ్యాంగ్ చేసుకునేదానికి ఇలాగ పెట్టానమాట. చూడండి ఎంత బుల్లి బుట్టలాగా భలే ఉంది కదా. సో దీంట్లో అయితే మనము స్క్రబ్బర్స్ పెట్టుకోవచ్చు. వాష్రూమ్లో పెట్టుకున్నామంటే కట్ చేసిన షాంపూ ప్యాకెట్స్ వేసుకోవచ్చు, సోప్ పీసెస్ లాంటివి ఏవైనా వేసుకోవచ్చు. ఇలాంటివి చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. మనము కిచెన్లో అయితే చాక్ పీసులు అంటే అగ్గిపెట్టెలు, చీమల మందు లాంటివి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనము మంచిగా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. మనకి ఈజీగా దొరుకుతూ ఉంటాయి, ఎక్కడ పెట్టామో అని వెతుక్కునే పని లేకుండా. చూడండి ఇక్కడ కిచెన్ దగ్గర అయితే దీన్ని పెడదామని కట్ చేశాను అనమాట.
చూడండి ఎంత నీట్గా ఉందో, వాటర్ అంతా కూడా కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా జ్యూస్ బాటిల్ అనమాట ఇది. సో దీనికైతే ఈ డిజైన్ వచ్చి ఉంటుంది కాబట్టి దీనిని ఇక్కడ దాకా కట్ చేస్తున్నాను. ఇదేంటంటే సైడ్ మనము పెయింట్ వేసుకున్నా లేదంటే ఏదైనా లేస్ అంటించుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది. అంటే మామూలు వాటర్ బాటిల్స్ లాగా కాకుండా ఇది కొంచెం డిజైన్తో ఉంటుంది అనమాట. సో వీటికి డిజైన్స్లలో కలర్స్ వేసుకున్నామంటే, పెయింట్ వేసుకున్నామంటే ఇంకా అందంగా అద్భుతంగా ఉంటుంది. లేదు అంత ప్రాసెస్ అవసరం లేదు, దీనికి ఎందుకు వాడుకొని పడేసేదే కదా అంటే ఇలాగ కూడా వాడుకోవచ్చు. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది అనమాట. దీంట్లో అయితే మనము ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఫ్లవర్ వాజ్లు ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా. సో అలాంటి దానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. సో నేనైతే ఇలాగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇంకా పెట్టలేదు, కానీ ఇవి వేసి చూపెడుతున్నాను మీకు. అంటే మీకు జస్ట్ ఒక ఐడియా కోసం వేసాను. ఇలా మీరు ఎక్కడైనా టీవీ దగ్గర కానీ షోకేజ్ పీస్లో అక్కడ ఎక్కడైనా పెట్టుకున్నా కూడా నీట్గా ఉంటుంది. లేదంటే కిచెన్లో పెట్టుకున్నారంటే మనం కరివేపాకు, కొత్తిమీర రెగ్యులర్గా మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా. అంటే రోజు తెచ్చుకోకపోయినా సరే తెచ్చుకున్నవి వాడిపోకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొంచెం వల్లిపోయినట్టు అవుతూ ఉంటాయి. అలా కాకుండా మనకు ఫ్రిడ్జ్తో పని లేకుండా న్యాచురల్గా బయటనే బాగుండాలి, ఫ్రెష్గా ఉండాలంటే ఇలాగ ఈ బాటిల్లో వేసి పెట్టేసుకోండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఇది చూపిస్తున్నది వామాకు. ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ దగ్గు వస్తున్న టైంలో, జలుబు వదలని టైంలో, కఫం ఉన్నప్పుడు ఇలా రోజు ఒక ఆకు ఇది తినడం వల్ల కఫం అంతా తగ్గిపోతుంది అనమాట. ఇంకొకటి ఇది దీంట్లో ఆక్సిజన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది అనమాట. ఆక్సిజనేటెడ్ ప్లాంట్స్లో ఇది ఒకటి. సో మనకి ఇది ఇక్కడ హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ, కిచెన్లో కానీ ఇది మా ఆకులు చాలా మందంగా ఉంటాయి. మీకు తెలిసిన వాళ్ళైతే ఐడియా ఉంటుంది. ఈ లీఫ్ ఎక్కడున్నా కూడా దాని స్మెల్ అంతా రూమ్ అంతా వస్తుంది అనమాట. మంచి వాము ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. దీని స్మెల్ పీల్చడం కూడా మనకు మంచిది. సో అక్కడొకటి ఇలా వాటర్లో వేసి పెట్టుకున్నారంటే ఇది నెల రోజులు ఇలాగే వదిలేసినా సరే ఆ ఆకు అనేది అస్సలు వాడిపోదు. కావాలంటే ఒకసారి మీరు టెస్ట్ చేసి చూడండి, నేను చెప్పింది నిజమా కాదా మీకే ఐడియా వచ్చేస్తుంది. సో ఇలాంటి ప్లాంట్స్ పెంచుకోవడం చాలా మంచిది. ఇలా వాటర్లో వేసి పెట్టుకున్నారంటే మీకు ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి అయితే మనకి ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదా. సో వీటిని అయితే మనం ఏవైనా సరుకులు పోసి పెట్టుకోవడానికి అలా వాడుకుంటాము. కాకపోతే కొద్ది రోజులు వాడుకున్న తర్వాత ఇవి అయితే పాతగా అనిపిస్తూ ఉంటాయి. ఇట్లా మళ్ళీ మనము ఇక్కడ సెల్ఫ్లో పెట్టుకోవడానికి కూడా అంత బాగా అనిపించదు. సో ఇట్లాంటి వాటిని మళ్ళీ మనం రీయూజ్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఈ వాటర్ బాటిల్ క్యాప్స్ని అయితే నేను ఇలాగా ఆ వైపు ఒకటి ఈ వైపు ఒకటి రెండు అంటించేస్తున్నాను. వీటిని గ్లూ గన్తో అంటిస్తున్నాను. మీరు ఫెవికాల్ కానీ ఫెవిక్విక్ వేసుకున్నా కూడా ఈజీగా స్టిక్ అయిపోతుంది. ఇక్కడ ఇది హ్యాండిల్ ఉంది కదా, మీకు కావాలంటే ఉంచుకోండి, లేదంటే తీసేయచ్చు. నేనైతే అలాగే పెట్టేశాను. ఇప్పుడు దీన్ని అయితే మనము కిచెన్లో కానీ బాత్రూంలో కానీ చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు. దీంట్లోకి ఒకటి కవర్ పెట్టేసుకున్నామంటే మనకి కూరగాయలకి ఇంట్లో కవర్లు వస్తూ ఉంటాయి కదా. సో అలావైనా లేదంటే డస్ట్బిన్ కవర్స్ దొరుకుతూ ఉంటాయి కదా బయట. సో అలాంటివైనా సరే ఇలాగా ఒకటి పెట్టుకున్నామనంటే మనము ఇంకా మనకు అది ఫిల్ అయ్యేదాకా, మొత్తం ఫుల్ అయిపోయేదాకా కూడా మనం లోపల చేయబెట్టాల్సిన పని లేకుండా జస్ట్ అలా వేస్తే సరిపోతుంది అనమాట. కవర్ అంతా ఓపెన్లో ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం ఇలాంటి పని ఉండదు. పెట్టుకోవడానికి కవర్ కదలకుండా నీట్గా ఉంటుంది. కవర్ అటు ఇటు జరిగిపోకుండా ఈ క్యాప్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా ఉంటుంది అనమాట. మనము మార్నింగ్ టైంలో కూరగాయలు కట్ చేస్తూ ఉంటాం కదా, కర్రీస్ చేసుకునేటప్పుడు, వంట చేసేటప్పుడు ఖచ్చితంగా అదొకటి ఇదొకటి వస్తూ ఉంటాయి వేస్ట్. ఇలా ఒకటి గట్టు మీద పెట్టేసుకున్నాము అని అంటే నీట్గా మన వంట అయిపోయినాక కవర్ తీసేసి పక్కన వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అట్లాంటి దానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా పేస్ట్ యూజ్ చేస్తాం కాబట్టి ఇలాంటివి అయితే మన ఇంట్లో కోకొల్లలుగా వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఇది పేస్ట్ నేను అయిపోయిన పేస్ట్ ఓపెన్ చేసేసి ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేశాను అనమాట. లోపలికి వాటర్ పట్టేసి దానిని అయితే వాటర్ అంతా తీసేసాను. సో నీట్గా క్లీన్ చేశాను. ఇక్కడ చూపిస్తున్నట్లుగా లాస్ట్ ఎడ్జెస్లో కొంచెం హోల్ చేసుకోవాలి రౌండ్గా వచ్చేలాగా. మరీ పెద్ద హోల్ కాకుండా చూడండి ఈ సైజులో ఉండేలాగా హోల్డ్ చేసేసుకోండి. ఇలాంటి కేబుల్స్ అయితే ఫాస్ట్ ఛార్జర్ కేబుల్ ఇది చాలా మందంగా ఉందన్నమాట. ఎక్కువ ఫోల్డ్ అవ్వదు, ఇది బెండ్ అవ్వదు. బెండ్ చేయడం కూడా అంత కరెక్ట్గా అది లోపల డ్యామేజ్ అవుతుంది. సో దీన్ని అయితే నేను ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉంటాను అనమాట, ఎక్కువ ఫోల్డ్ చేయకుండా. జర్నీస్లో ఇలా వెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంత కేబుల్ అంతా మనం ఆర్గనైజ్ చేయాలంటే. సో ఇట్లాంటివి ఒకటి కట్ చేసేసుకొని మనము అంటే టూత్పేస్టే కాకపోయినా వేరే ఏదైనా క్రీమ్స్ ట్యూబ్స్ అవి
ఒక వస్తూ ఉంటాయి కదా. సో ఇలాంటిది ఒకటి పెట్టేసుకున్నామని అంటే ఇది పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా అడ్జస్ట్ అయిపోతాయి అనమాట. కేబుల్ కూడా ఎక్కువ నలగకుండా ఉంటుంది, చూడండి డ్యామేజ్ అవ్వకుండా మంచిగా సేఫ్గా తీసుకెళ్ళొచ్చు. లేదంటే ఇలా ఎక్స్ట్రాగా ఉండే వాటిని మనం ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు ఇలా ఒకటి పెట్టి పక్కన పెట్టేసుకున్నామంటే అది నీట్గా ఉండిపోతుంది. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఈ కోల్గేట్ పేస్ట్ అయిపోయిన దానితో మనమైతే మంచిగా చక్కగా ఆర్గనైజ్ చేసుకునే ఇంకొక సూపర్ టిప్ చెప్తాను. ఇక్కడైతే ఫస్ట్ దీనిని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా పీసెస్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మనం పట్టుకొని లాగినా కూడా ఇది ఓపెన్ అవ్వదన్నమాట. చూడండి ఇక్కడ ఇదైతే కొంచెం వేడి నీళ్ళలో వేసేమంటే ఆటోమేటిక్గా ఇవి ఓపెన్ అయిపోతాయి. కాకపోతే నేను ఇక్కడ డైరెక్ట్ కట్ చేశాను, వేడి నీళ్ళలో వేయలేదు కాబట్టి ఇక్కడ నేనే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అన్ని పీసెస్ని కూడా ఇలాగ కొంచెం ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఇంత లాగుతున్నా కూడా రావడం లేదు, చూడండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. సో వీటన్నిటిని కూడా ఈ పీసులన్నీ కూడా ఇలాగా ఓపెన్ చేసుకున్న తర్వాత వీటిని ఎక్కడ ఆర్గనైజ్ చేస్తానంటే మనమైతే మామూలుగా కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ చీరలు అయితే ఇలాగా హ్యాంగర్స్కి తగిలించుకుంటూ ఉంటాం కదా. హ్యాంగర్స్ ఎట్లా ఒక్కొక్క దగ్గర పెట్టేస్తూ ఉంటాము. ఒక 10 చీరలు పెట్టుకున్నామంటే అది ఫుల్ అయిపోతుంది. సో అట్లా కాకుండా మీరు ఈ రకంగా మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. ఒక్క చీర పెట్టే ప్లేస్లో 4-5 చీరలు పడతాయి అనమాట. అంటే మీకు ఎంత స్పేస్ సేవింగ్ అవుతుంది, నీట్గా ఉండిపోతాయి. చూడండి ఇలాగా తీసుకోవడం కూడా చాలా కన్వీనియంట్గా ఉంటాయి. మీరు 1 కాదు 10 పెట్టుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కింద కట్ చేసిన బాటిల్ పార్ట్ ఉందన్నమాట. సో దీనినైతే నేను హ్యాండ్ బ్లెండర్ రెగ్యులర్గా మజ్జిగ చేయడానికి యూస్ చేస్తాను. మామూలుగా రోజు ఖచ్చితంగా యూస్ చేస్తాను అనమాట. ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి పిల్లలకి కూడా రోజు మజ్జిగ పెట్టిస్తూ ఉంటాను బాటిల్లో. సో ఇట్లా యూస్ చేసినప్పుడు కింద బండ మీద అయితే డస్ట్ ఉంటా ఉంది. సో దానికోసం నేను ఏం చేయాలని ఆలోచిస్తే నాకైతే ఈ ఐడియా వచ్చేసింది అనమాట. బాటిల్ కింద పార్ట్ని ఇలా కట్ చేసి దానికి పెట్టేసుకున్నాను. సూపర్గా వర్కౌట్ అయింది. ఫ్రెండ్స్ మరి చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుందన్నమాట. అలాగే ఏ టిప్ బాగా నచ్చిందనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో చాలా రీయూజెస్ వీడియోస్, క్రాఫ్ట్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.